కింద కనిపిస్తున్న వీడియో ఒకసారి చూడండి. ఇది జపాన్‌లోని ఒక జూలో ఉన్న 7 నెలల వయసు కలిగిన కోతి. అయితే ఇది దాని తల్లి దగ్గర నుండి దూరం అవ్వడం జరిగింది. తర్వాత ఆ జూ వాళ్ళు దీనికొక కోతి బొమ్మ ఇచ్చారు. చూడండి ఆ బొమ్మను పట్టుకొని తన తల్లిలాగే ఫీల్ అవుతూ తల్లి ప్రేమ కోసం ఎంత ఘోరంగా ఆరాటపడుతుందో. నిజంగా తల్లి తండ్రి లేని వాళ్ళ పరిస్థితి ఇంతే ఉంటుంది కదా. మనుషులకే కాదు, ఇలాంటి కోతులకు జంతువులకు కూడా కష్టాలు వస్తాయని నాకు ఈరోజే అర్థమైంది. నా లైఫ్లో ఒక సంఘటన జరిగింది. ఈ వీడియో చూస్తున్నప్పటి నుండి నాకు అదే నా కళ్ళ ముందు మెదులుతుంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఫస్ట్ బాబు పుట్టాడు. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 6th మంత్ ప్రెగ్నెన్సీలో నేను ఒక సూసైడ్ అటెంప్ట్ చేశాను. అప్పుడు నా బాబుకి 1.5 year కూడా లేదు. 1 year కంప్లీట్ అయింది అంతే. అప్పుడు నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఆల్మోస్ట్ చచ్చేదాన్నే బ్రతికాను. ఇప్పుడు నాకు ఒక పాప కూడా ఉంది. ఫస్ట్ బాబు, తర్వాత పాప. ఈ వీడియో చూస్తున్నప్పటి నుండి నాకు ఒకటే అనిపిస్తుంది, ఆ రోజు నాకు ఏదైనా జరిగి ఉంటే ఈరోజు నా కొడుకు పరిస్థితి ఎలా ఉండేది? వాడిని ఎవరైనా చూసుకునే వాళ్ళ? వాడు కూడా నా కోసం ఇలాగే ఏడ్చేవాడేమో కదా అని. అందుకే తల్లిదండ్రులకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎంత కష్టం వచ్చినా సరే పిల్లల కోసం జీవించండి. అడుక్కు తినైనా సరే వాళ్ళని పెంచుకోండి, కానీ చచ్చిపోవాలి అన్న ఆలోచన మాత్రం రావద్దు. మీ పిల్లల్ని మీరు కన్నారు కాబట్టి మీదే రెస్పాన్సిబిలిటీ. మీ తల్లిదండ్రులు ఎలా అయితే ఈ సమాజంలో బాధ్యత తీసుకొని మిమ్మల్ని ఇంత బాగా పెంచి పెద్ద చేశారో, మీ పిల్లల బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. పిల్లల్ని వదిలేసి చచ్చిపోవాలి అన్న ఆలోచన మాత్రం అస్సలు రానివ్వకండి.